ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో కనీస ప్రాథమిక హక్కులు లేక ప్రాథమిక అవసరాలు తీర్చక కేవలం ఓటర్స్గానే వాడుకుంటూ ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు ఇచ్చి సామాన్యుల కంటే చాలా హీనమైన పరిస్థితిలో ఓటర్స్ని కూడా గుర్తిస్తున్న ఈ రాజకీయ నాయకులకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కృష్ణమాది గారి ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగింది. తొందరలో ఏజెన్సీ ప్రాంతమైన మన పాడే నియోజకవర్గంలో ఇదే చింతపల్లి ఈ హెడ్ క్వార్టర్లో ఫిబ్రవరి నెలలో పద్మశ్రీ మందకృష్ణమాది గారిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆ వేదికకి ఈ జిల్లాలోని పడి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీటీసీ జడ్పీసీని అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కూడా వేదిక మీద పిలుచుకొచ్చి కృష్ణమాది గారి ద్వారా చెప్పించబోతున్నాం. ఇక్కడ మాదిగలకి ప్రాథమిక హక్కు ఉండడానికి ఉన్న స్థలంలో మేము హౌసింగ్ లోన్లు కట్టుకోవాలి, మా పిల్లలకి ఎస్సీ కార్పొరేషన్ వచ్చే సంక్షేమ ఫలాలు అందాలి, కేవలం ఓటర్స్గా చూడడం మమ్మల్ని మనుషులుగా ప్రాథమిక జనులుగా చూడాలని కోరడం కోసమే ఏర్పాటు చేస్తున్నాం. ఇదే వేదికపై నుంచి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మా విన్నపం కూడా ఆల్రెడీ పార్లమెంట్లో అసెంబ్లీలో ఈ చర్చ జరుగుతుంది. సోదరి శిరీష కూడా మాట్లాడింది. 56 చట్టం ప్రకారం ఇక్కడ ఉండబడి నాన్ ట్రైబల్గా ఉండబడి ఎస్సీలకి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి సార్, వాళ్ళకి ఇల్లు కట్టించాలని అడగడానికి కారణం ఆ ముందు రోజునే కృష్ణమాది గారి చేత ఒక లెటర్ పెట్టించాం ఎమ్మెల్యే శిరీషాదేవికి. ఆ లెటర్ తీసుకుని వెంటనే చెల్లి అసెంబ్లీలో అడిగింది చంద్రబాబు నాయుడు గారిని, త్వరలో ఏజెన్సీలో మాకు వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలండి, నాన్ ట్రైబల్ అందరికీ ఇల్లులు కట్టాలి, వాళ్ళు హౌసింగ్ లోన్లు ఇవ్వాలని మాట్లాడింది. ఆ మాట్లాడిన మాట నిజమవ్వాలంటే మన దేవుడు మందకృష్ణమాదికి ఒకసారి అడుగు పెట్టాలి. ఈ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్కి మనం ఉనికిని చాటాలంటే అసలు మాదిగలుగా ఉన్నామంటే చెప్పు డప్పు కొట్టడానికే వాడుతున్నారు. కానీ 30 సంవత్సరాల పోరాటంలో మందకృష్ణమాది గారు ఎన్నో సభలు పెట్టి ఎన్నో కులాలకి న్యాయం చేస్తున్న వ్యక్తి ఏజెన్సీలో అడుగు పెడతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ అన్నగారు మాట ఇచ్చారు, ఏబిసిడి వర్గీకరణ తర్వాత ఏజెన్సీలో 2 రాష్ట్రాల్లో ఏజెన్సీలో ఉండిపోయే మాదిగలకి ప్రాథమిక హక్కులు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనం ఉనికిని చాడతానని అన్నగారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఫిబ్రవరిలో రాబోతున్నారు. మరొకసారి అన్నగారి డేటు కోసం ఇప్పుడు ఎవరైతే ఈ నూతన కమిటీ ఏర్పడిందో ఆ నూతన కమిటీని వచ్చే నెల జనవరి 25వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అన్న రాబోతున్నాడు. ఆ రోజు మీరందరూ ఒక దారిగా వచ్చి అన్నగారిని ఆ రోజు స్వాగతిద్దరు. కానీ ఆ అవకాశం మీకు ఇవ్వబోతున్నాం. జై మాదిగ, జై మందకృష్ణమాది, జై మహాజన్.